ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను సో లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. సో ఈరోజు ఈ వీడియో ఏంటంటే మెదక్ చర్చి గురించి డీటెయిల్స్ తెలుసుకుందాం ఫ్రెండ్స్, దాని హిస్టరీ ఏంటనేది. సో మెదక్ చర్చి అధికారికంగా మెదక్ కేథడ్రాల్ అని పిలువబడింది ఫ్రెండ్స్. ఇది తెలంగాణ రాష్ట్రంలోని మెదక్ పట్టణంలో ఉంది. ఇది ఆసియాలోనే అతిపెద్ద చర్చిలలో ఒకటి మరియు చర్చి ఆఫ్ సౌత్ ఇండియా CSI యొక్క మెదక్ డియోసెస్ యొక్క ప్రధాన చర్చి ఫ్రెండ్స్. ఈ చర్చి నిర్మాణం వచ్చేసి 1914 మరియు 1924 మధ్య బ్రిటిష్ వెస్లియన్ మిషనరీ చార్లెస్ వాకర్ పాస్నెట్ నిర్మించారు. ఈ చర్చిని ఎవరు నిర్మించారంటే, మీకు క్లియర్గా చెప్పాలంటే చార్లెస్ వాకర్ పాస్నెట్ నిర్మించారు. పేరు వెరైటీగా ఉంది కదా. సో ఇది డిసెంబర్ 25, 1924 ప్రతిష్ఠించబడింది ఫ్రెండ్స్. అంటే 1914లో స్టార్ట్ అయ్యి 1924కి ఎండ్ అయింది. అంటే 10 సంవత్సరాలు పూర్తి చేసుకుంది ఫ్రెండ్స్ ఈ చర్చి నిర్మించడానికి. సో ఇది ఏంటితోటి నిర్మించబడిందంటే, ఇది ఇండో సరసేనిక్ శైలిలో నిర్మించబడింది. ఇది గొలుసులు మరియు గోతిక్ నిర్మాణాల అంశాలను కలిగి ఉంది ఫ్రెండ్స్. ఈ చర్చ్ వచ్చేసి, ఈ చర్చి ఆసియాలోనే అతిపెద్ద బిషప్రిక్ మరియు అనేది ఉంటుందంట. చర్చి యొక్క పేరు వచ్చేసి, అంటే మీకు క్లియర్గా చెప్పాలంటే మెదక్ చర్చి ఆసియాలోనే అతిపెద్ద బిషప్రిక్ మరియు వాటికన్ తర్వాత ప్రపంచంలో 2వ అతిపెద్దదంట ఫ్రెండ్స్. ఈ చర్చి వచ్చేసి 2024 అంటే లాస్ట్ ఇయర్కి వచ్చేసి 100 years కంప్లీట్ చేసుకుందంట. 100 ఏళ్ళు పూర్తి చేసుకుంది ఫ్రెండ్స్ ఈ చర్చి నిర్మించబడి. సో ఈ చర్చి హిస్టరీ వచ్చేసి ఇది ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. చర్చి అనేది చాలా పెద్దగా ఉంటుంది, చాలా హైట్లో ఉంటుంది. డెకరేషన్ కానీ, అక్కడ ప్రింటింగ్ కానీ, అక్కడ గ్లాసెస్ కానీ, క్రిస్టియానిటీ మొత్తం తెలియచేయడం అనేది చాలా బాగుంటుంది. ఎవరు నిర్మించారో కానీ, అదే ఎంత కష్టపడారో కదా అది నిర్మించడానికి. సో చాలా గ్రేట్ అని అంటాను నేనైతే. అది నిర్మించిన వాళ్ళకి ఎంత కష్టం ఉంటుందో అలా అంత మంచిగా నిర్మించాలంటే. సో మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నేనైతే వెళ్ళలేదు ఈ చర్చికి ఇప్పట్లో. నేను చిన్నగా ఉన్నప్పుడు వెళ్ళి 15 years ఉన్నప్పుడు వెళ్ళిన మా అక్క వాళ్ళ కొడుకుకి పుట్టు వెంట్రుకలు తీయడానికి. అక్కడ పుట్టు వెంట్రుకలు కూడా తీస్తారు. మంచిగా ఉంటుంది. మొక్కుకున్న వాళ్ళు వెళ్తారు. ఎక్కువ క్రిస్టియన్స్ వెళ్తారు. మన హిందూస్ ఎక్కడెక్కడ దేశాల నుంచి కూడా చాలామంది వస్తారు ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది చర్చి వచ్చేసి. సో ఎవరైనా కొత్తగా వెళ్ళాలనుకుంటే ఆలోచించకుండా వెళ్ళండి. చాలా బాగుంటుంది చర్చ్ అనేది. అక్కడ వెళ్ళడానికి అంత ఇబ్బంది కూడా ఏముండదు. చాలా ఫెసిలిటీస్ ఉన్నాయి కదా, బస్సెస్ కానీ, ట్రైన్స్ కానీ. సో నా సజెషన్ ఏంటంటే, సపరేట్ వెహికల్ కట్టుకొని వెళ్తేనే బాగుంటుంది ఫ్రెండ్స్. ఫ్యామిలీ తోటి వెళ్తే అక్కడ లంచ్ కూడా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా డిఫరెంట్ ఐటమ్స్ కూడా ఉంటాయి. చాలా బాగుంటుంది. రీసెంట్గా మా అక్క వాళ్ళు వెళ్ళారు, చాలా బాగుంది. మీకు వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.